मेरे बीच में कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना పరిస్థితి చూడరా డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్ మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి కంప్యూటర్ కాలం రాజా ఏంటో చూడు విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా? మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి తిరగండి. ఏంట్రా అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం, హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి. తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెప్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి. వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది. చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టిన నరికేయాలరా, ఏదో మిస్డ్ కాల్స్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట తిడతారో? 1 సంవత్సరం 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట? యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వేం 3 నెలలు అద్దె కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా చంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండు కొట్ట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. సరే సరే. సారీరా, నీ గురించి ఆయనకు తెలియదు. రే నా గురించి వదిలేరా, నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు. వెళ్ళి. నువ్వేం టెన్షన్ పడకరా, ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం. వెళ్ళరా. నువ్వేంటి అలా నుంచున్నావు? నీ కాలేజ్ టైం అవుతుందిరా, పదా. హలో, ఏంటి బాబు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు, ఇడ్లీ. మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నువ్వేం అడుగుతున్నావు? పూరి అంటే పూరి, ఊరితో పోస్టర్ ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటికి వెళ్తే కంపు కొట్టేస్తుందరా. దీని సువాసనే వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? వేయ్, నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా చూస్తావా? దా. రేయ్ వద్దురా వద్దురా, రేయ్ నేను నమ్ముతాను, ప్యాంట్ ఇప్పొద్దురా. నీకోసం మరీ అంత రిసీవ్ చేయరు. ఇదిగో పాకెట్లు చూపిస్తున్నా.
ఓ రేయ్, బతికిచ్చావురా. ఇదిగో ఇదిగోరా. ఏంట్రా ఇది? పాకెట్ మనీరా. రేయ్ ఆ హుండీ ఏంట్రా? ఏం లేదురా, ఆ రోజు మనకి డబ్బులు వచ్చినా టైం కందలేదు కాబట్టి నువ్వు పాటలు పోటీలు పాడలేకపోయావు. అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ రాకూడదని ఈ హుండీ. ఓకే సరేరా, నాకు టైం అవుతుంది, నేను మామ ఇంటికి వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. బాయ్. ఏంట్రా ఎంత లేటు? ఏం చెప్పమంటావురా, మామయ్య వేరే ఊర్లో లేరు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి. పైగా అత్తయ్య ఏమో భోంచేసే వెళ్ళాలంది, అందుకనే కొంచెం లేట్ అయింది. ఎరా మమ్మల్ని మీ మామయ్యకి పరిచయం చేయొచ్చు కదా, ఆయన మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు. ఆయన కలిసి ఒక్క థ్యాంక్స్ చెప్పాలరా. ఆ? అదే మామయ్య సింగపూర్ నుంచి రాగానే తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఓకే ఓకే. అవునరా, మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? ఏమీ లేదు, నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. ఉంటుందిరా, లేకపోతే వాడి ఫ్రెండ్స్ అయినా మనకే ఇంత హెల్ప్ చేస్తాడే ఏంటి కదరా? చచ్చా, అలాంటిదేం లేదు. పొద్దున్న తొందరగా రమ్మన్నారు, నేను పడుకుంటాను. నాకు కూడా రేపొద్దున చాలా ఇంపార్టెంట్ పని ఉంది, 10ంటికల్లా లేపేయండి రోయ్. మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? ఏమీ లేదు, నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. రేయ్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదురా, నిద్ర పట్టకపోతే ఊరికి వచ్చి కూర్చున్నాను. అందుకని ఇలా మంచిలో కూర్చుంటావా? రారా రూమ్కి వెళ్దాం. అవును రారా, రేపు మంచి తగ్గాక నువ్వు రోజు ఇక్కడే పడుకుంది కానీ. పదండ్రా. పదరా. అది సరేరా, అందుకని ఇక్కడికి వచ్చి ఇలా అంత కష్టపడాలా? ఓహో, ఈ రూమ్ చూసి మేము కష్టపడిపోతున్నాం అనుకుంటున్నావా? హైదరాబాద్ లో బ్యాచిలర్ రూమ్స్ ఇలా ఉంటేనే మర్యాదరా. ఒరే చూడరా, ఇక్కడ మేమంతా చాలా సుఖంగా ఉన్నాంరా. ఇంకొన్ని రోజులు పోతే మా రేంజే వేరురా. ఈడు ఎవరి దగ్గర పని చేస్తున్నాడో తెలుసా? ఎవరిదిగా? ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పలహర్ దగ్గర పని చేస్తున్నాడు రా. ఆయనకు ఒకే అసిస్టెంట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు నేనే. వీడు కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నాడు రా, ఎగ్జామ్స్ అయిపోతే కలెక్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోతాడు. ప్రసాద్, ఈ నెలాఖరులోపు ఫీజు కట్టలేదంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్ రాయటం కుదరదు. అవునరా, ఎగ్జామ్ రాసిస్తే కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆల్ సంగతి సరేరా, మరి నువ్వేం చేస్తున్నావు? వీడు మిమిక్రీలో గిన్నెస్ కి ట్రై చేస్తున్నాడు. ఓహో, నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ముందు మీరు చెప్పింది విన్నప్పుడు బాధేసింది, కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందిరా. రేయ్, నా కాలేజీకి టైం అయిందిరా, వస్తాను. వీడికి కూడా స్టూడియోకి వెళ్ళే టైం అయిందిరా. నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, సాయంత్రం రాగానే అందరం ఫ్రీగా మాట్లాడుకుందాం. వస్తా. యోగా రెండు తాళాలు, నువ్వేమి వెంటనే ఊరికెళ్ళక్కర్లేదు, ఉండి హైదరాబాద్ అంతా చూసి తర్వాత వెళ్ళొచ్చు. ఓకేనా? ఓకేరా. సరేరా, నేను వెళ్తాను. బాయ్ బాయ్. రేయ్, మనం స్నానం చేయడానికి కింద బాత్రూమ్ ఉంది, స్నానం చేసి సాయంత్రం కలుద్దాం. సరేరా. నిజంగానే ప్యాంట్ చిరిగిపోయింది అనుకుంటున్నాడు. సిగ్గులేదురా నీకు? చిన్నప్పటి నుంచి మనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ అని కూడా చూడకుండా గణేష్ దగ్గర అబద్ధం చెప్పావు నేను బాధపడుతుంటే నువ్వేంట్రా నవ్వుతావు? తప్పేంట్రా, మనం బాగున్నామని చెప్పగానే వాడు ఎంత సంతోషపడ్డాడో చూసావు కదరా. రే, మనం కష్టపడుతున్న విషయం మాత్రం వాడికి ఎప్పటికీ తెలియకూడదురా. తెలిస్తే వాడు చాలా బాధపడతాడురా. నిజమేరా, వాడు ఊరు వెళ్ళే వరకు మనం ఇలాగే మెయింటైన్ చేయాలరా. ఆకు మడవకయ్యా. ఎందుకు? మడిస్తే చిరిగిపోతుందయ్యా, అలాగే ఉంచితే కడిగి మళ్ళీ ఇంకొకరికి వేస్తాం. ఏంటి, ఈ అక్కడికి ఇంకొకటికి వేస్తావా?
పాపం వాడు ఎలా తింటాడు? ఇప్పుడు నువ్వు తినలా? ఆకు తీరా. ఏయ్, ఏంటయ్యా ఇది? ఏమైందయ్యా? చికెన్ లో ఈగ చచ్చింది చూడు. ఏం మనిషివయ్యా నువ్వు? అంత పెద్ద కోడి చచ్చిపడి ఉంటే నీ కంటికి కనిపించలేదు, చిన్న ఈగ నీ కంటికి కనిపించిందా? తినవా? తిన. బాధపడకు, ఈగకు బిల్లు లేదు. కట్టాకులు కోయడానికి ఎన్ని రోజులు కావాలరా? తొందరగా కోయరా సన్నాసి. ఇదిగో అయిపోయిందండి. నమస్కారం సార్. ఏంటయ్యా ఈ రోజు తొందరగా భోజనానికి వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ ఎవరో రాలేదా? లేదు సార్, నేను ఈవేళ భోజనానికి రాలేదు. మరి మీ హోటల్లో ఏమైనా పని దొరుకుతుందేమోనని. నేను చాలా బాగా వంట చేస్తాను సార్. నీలాంటోడికి నేను పని ఇవ్వలేను బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను పనిలో పెట్టుకున్నాను అనుకో, నీ వెనకాల నీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళేమో 200కో 300కో పీకల దాకా మెక్కేస్తారు. నువ్వేమో 10కో 15కో బిల్లు అడ్జస్ట్ చేసేస్తావు. అప్పుడు ఈ వెంకటకృష్ణ మెస్ కాస్త గోవిందా మెస్ అయిపోతుంది. చచ్చా, నేను అలాంటి వాడిని కాదు సార్. నేను మా ఓనర్తో ఇలానే చెప్పాను. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను, ఆయన సర్వర్ అయ్యాడు. ఓసారి అటు చూడు. నేను మళ్ళీ సర్వర్ కాదలుచుకోలేదు, నువ్వు వెళ్ళు.